పోలవరంలో రెండో రోజు అమెరికా నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తున్నారు నలుగురు నిపుణులు. నిన్న స్పిల్వే నిర్మాణం మ్యాప్పై అధ్యయనం చేశారు నిపుణులు. ఎగువ కాఫర్ డ్యామ్ శాంపిల్స్ను సేకరించి డ్యామ్ మ్యాప్ను పరిశీలించింది బృందం. ఈరోజు పూర్తిగా డయాఫ్రమ్ వాల్పై ఫోకస్ పెట్టనున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌస్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో భేటీ అయ్యారు నిపుణుల బృందం. పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు. మరో 2 రోజుల పాటు పోలవరంలోనే జలవనరుల బృందం గడపబోతోంది. ఇంజనీరు, పీపీఏ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీలతో చర్చించనున్నారు బృందం. మొత్తం మీద అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పోలవరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రెండో రోజు కూడా ప్రాజెక్టు అధికారులతో కీలక చర్చలు జరపబోతున్నారు. ఈరోజు పూర్తిగా డయాఫ్రమ్ వాల్పై ఫోకస్ పెట్టనున్నారు బృందం. ఎగువ కాపర్ డ్యామ్ శాంపిల్స్ సేకరించబోతున్నారు. ప్రాజెక్టులోని గెస్ట్ హౌస్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో భేటీ అయిన నిపుణుల బృందం పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరో 2 రోజుల పాటు పోలవరంలోనే ఉండి ఇంజనీర్స్, పీపీఏ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీలతో కూడా ఈ బృందం చర్చించబోతుంది. మొత్తం మీద కీలక చర్చలు జరపబోతుంది. ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్స్ పోలవరం ప్రాజెక్టు సంబంధించి 4 రోజుల పూర్తి పర్యటన తర్వాత కీలక సూచనలు, సలహాలతో పాటు ఒక నివేదిక ఇవ్వబోతున్నారు అంతర్జాతీయ నిపుణుల బృందం. మనీ జాయిన్ అవుతున్నారు. మనీ, ఇవాళ పోలవరం నిపుణుల బృందం రెండో రోజు కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం ఇవాళ పర్యటన కొనసాగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ రెండో రోజు ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, అలాగే ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు? రామదాసు, పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిన్న అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పరిశీలనకు వచ్చింది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు పోలవరం ప్రాజెక్టులోనే ఉండి అక్కడ పరిస్థితుల మీద అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆ స్పిల్వే దగ్గరికి వెళ్ళి నిన్న ఉదయమే స్పిల్వే దగ్గరికి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన మ్యాప్ను, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేశారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎగువ కాపర్ డ్యామ్ వద్దకు వెళ్ళారు. అక్కడ సేకరించిన శాంపిల్స్ను కూడా చెక్ చేశారు. అక్కడ కూడా దానికి సంబంధించిన మ్యాప్, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఇంజనీర్లతో స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత ఇంజనీర్లు కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండో రోజు కూడా ఏదైతే అంతర్జాతీయ నిపుణుల బృందం అక్కడ పోలవరంలో పరిశీలన కొనసాగిస్తూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో, డయాఫ్రమ్ వాల్ మీద కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు పూర్తిగా కూడా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి అధ్యయనం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా సంబంధిత అధికారులతో పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో చర్చా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి సంబంధించి డయాఫ్రమ్ వాల్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏమున్నాయి పరిస్థితులు అనే దాని మీద ఉదయం వరకు కూడా అధికారుల దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించారు. దానికి సంబంధించిన నివేదికలు, గతంలో చేసినటువంటి నివేదికలు అన్ని కూడా పరిశీలించారు. తర్వాత డైరెక్ట్ గా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పరిస్థితులు గమనిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు డయాఫ్రమ్ వాల్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్ల వద్దకు వెళ్ళి కూడా పరిశీలిస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ ఏదైతే గ్యాప్లు వచ్చినాయి, ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అన్నారో ఆ గ్యాప్లు వచ్చిన చోటకు వెళ్ళి పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా డయాఫ్రమ్ వాల్ మీదే ఈ అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం గడపనుంది. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి అసలు కొట్టుకుపోవడానికి కారణం ఏంటి, అంటే ఇదైతే నాణ్యత లోపమా, లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా, లేదంటే గోదావరిలో ఉన్నటువంటి అగాధాల కారణంగానే ఈ డయాఫ్రమ్ వాల్ ఇట్లా జరిగిందా, ఏదైతే గతంలో జరిగిన 2020-2021 సంబంధించి వరదల సమయంలో ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అన్నట్టు ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి పూర్తిగా ఇన్డెప్త్ డీటెయిల్స్ తీసుకోవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మీద ఉన్నారు. అక్కడ దానికి సంబంధించి ఏదైతే గ్యాప్లు ఉన్నాయో అక్కడికి నేరుగా వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తున్నారు. గతంలో చేసినట్టు వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రిపోర్టులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అయితే పీపీఏ అధికారులతో పాటు అయితే ఏజెన్సీలు ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏజెన్సీలకు సంబంధించి కాంట్రాక్టుల ఏజెన్సీలకు సంబంధించిన అధికారులతో కూడా సమావేశం అవుతున్నారు. వారి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎట్లాంటి మెటీరియల్ వాడుతున్నారు, దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు అంతా కూడా డయాఫ్రమ్ వాల్ మీదే వాళ్ళు ఉండి పూర్తిగా దానికి సంబంధించి సూక్ష్మంగా పరిశీలన చేసి లోతైన విచారణ చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మీద ఒక నివేదిక అయితే తయారు చేయబోతున్నారు. ఈ రోజు అంతా కూడా డయాఫ్రమ్ వాల్ మీద ఉంటారు. రేపు ఎల్లుండి సంబంధిత అధికారులు, అదేవిధంగా పీపీఏ అధికారులు, అదేవిధంగా ఏజెన్సీ అధికారులతో అందరితో కూడా పూర్తిగా సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తుంది. మరో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన అనంతరం
దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఏం జరిగింది, పోలవరం ప్రాజెక్టులో అసలు ఏం జరిగింది, పిన్ టు పిన్ దీనికి సంబంధించి ఒక నివేదికని తయారు చేయబోతున్నారు. తయారు చేసిన నివేదికను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అయితే వాళ్ళు సమర్పించనున్నారు. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనీ. ఇది మొత్తం మీద అమెరికా, కెనడాకు చెందిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పోలవరంలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తున్నారు నలుగురు నిపుణులు. నిన్న స్పిల్వే నిర్మాణం మ్యాప్పై అధ్యయనం చేశారు. ఎగువ కాపర్ డ్యామ్ శాంపిల్స్ కూడా సేకరించారు. ఇక ఈరోజు పూర్తిగా డయాఫ్రమ్ వాల్పై ఫోకస్ పెట్టబోతున్నారు. గెస్ట్ హౌస్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో భేటీ అయ్యారు. కీలక అంశాలపై అధికారులతో చర్చించబోతున్నారు. మరొక 2 రోజుల పాటు పోలవరంలోనే ఉండి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును అధ్యయనం చేయబోతున్నారు. తుదికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. పూర్తి స్థాయిలో సలహాలు సూచనలతో కూడిన ఓ ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఎక్స్పర్ట్స్.